నాచారం పారిశ్రామిక వాడలో ఉన్న షాహీ ఎక్స్పోర్ట్స్ గార్మెంట్ సంస్థలో పనిచేస్తున్న మహిళా కార్మికురాలు తమకు జీతాలు పెంచాలని చేస్తున్న ధర్నా కార్యక్రమం నేటికి 5వ రోజుకు చేరుకుంది. విధులను బహిష్కరించి పరిశ్రమ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా కార్మికులకు సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి నారాయణ ధర్నాలో పాల్గొని కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 రోజులుగా మహిళా కార్మికులు ఎండలో కూర్చుని తమకు న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న యాజమాన్యం స్పందించకపోవడం సరికాదన్నారు. కంపెనీలో పనిచేస్తున్న మహిళలకు కనీసం గౌరవం ఇవ్వకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఇలా ప్రవర్తించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వెంటనే మహిళా కార్మికులకు వారి పనికి తగ్గ జీతం పెంచాలన్నారు. అయితే వాళ్ళు మనం అప్పటికి ఇక్కడ గంటన్నర వెయిట్ చేసాం. 9:30, 10 అయింది. ఆ తర్వాత వాళ్ళ యొక్క సమాచారం ఏంటి, మా సహచర ఉద్యోగులు ఎవరైతే ఆఖరి పోరాటాలు చేస్తున్న వీళ్ళకి కనీసం డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండదా, అంటే వీళ్ళు ఆత్మగౌరవంతో బ్రతికే అవకాశం లేదా, వీళ్ళ ఆత్మగౌరవం ఈ యాజమాన్యానికి ఎందుకు పట్టట్లేదు, కనీసమైనటువంటి వేతనాలు చెల్లించట్లా. సరే, ఇక విషయానికి వస్తే ఇక్కడ చాలా మంది చెప్తున్న విషయం, లోపల పోయిన వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళకి ఏవో తాయిలాలో లేకపోతే ఇంకో తాంబులాలో ఇస్తుండు, వాళ్ళని సెపరేట్ చేస్తున్నాడు. అంటే సమస్యని పరిష్కరించరా నాయన అంటే కార్మికులని వాళ్ళ ఐక్యతని విచ్ఛిన్నం చేస్తున్నారు. అది పరిష్కారమా? ఇవాళ 15 సంవత్సరాలు ఆ విషయం వదిలేసి ఈ రోజు వచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నాడు, రాతపూర్వకంగా ఇవ్వమని ఇప్పుడే పద్మక్క కూడా అన్నది. రాతపూర్వకంగా ఇవ్వండి అంటే నేను అందరి మధ్య మీ పెద్దల మధ్య మాట్లాడినా కదా అంటున్నారు. మనం అడుగుతున్నాం, కమిటీ వేస్తారా, చర్చలు జరుపుతారా, ఈ కార్మికులతో కానీ ఈ కార్మికుల ప్రతినిధులతో కానీ చర్చలు జరిపి సమస్యను పరిష్కరించండి, లోపలికి వస్తాం, మేము పని చేస్తాం. అదే కదా మీరు అందరూ చెప్పేది. ఆ విషయాన్ని ఆయన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నాకు ఒక విషయం తెలిసింది, మురళీధర్ గారు రిజైన్ చేసినట్టు ఆ మురళీ గారి వెనుక ఉన్న జగదీష్ ఎవరైతే ఉన్నారో ఆయన కొత్త సీఎం, ఈయన 15 రోజుల్లో వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ కొత్త సీఎం కూడా ఈ మురళీ గారి వెనుక వచ్చి కూర్చున్నాడు మన ముందట. ఆయన మరి రేపటి రోజున ఈయన సీఎం గా ఇస్తే ఆయన వెళ్ళిపోయినాక దానికి జవాబారి ఎవరు? ఆ కార్పొరేట్ కంపెనీ ఇది షాహీ ఎక్స్పోర్ట్స్. కాబట్టి కార్పొరేట్ కంపెనీ స్థాయిలో పైనుంచి ఏదైతే ఉందో కార్పొరేట్ హెడ్ ఆఫీస్ ఏమైతే ఉందో అక్కడ నుంచి మనకి హామీ ఇవ్వాలి. అక్కడ నుండి మనకి ఏది ఇచ్చినా కూడా వాళ్ళు ఇవ్వాలి. అప్పుడు మనం నమ్ముతాం. ఎందుకంటే మీకు ఇచ్చింది మురళీధర్ ఆయన వెళ్ళిపోయింది అనేటువంటి పరిస్థితి రాకూడదు అనేది కూడా కోరుతున్నాం. వస్తున్నాయి ఏ విధంగా చూసినా మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మన ఆకలి సమస్యని మూలమై మన కష్టంతో చేసుకుంటూ మన శ్రమని మనం శ్రమ చేస్తలేమా, మన రెక్కాడితేనే డొక్కాడుతుందనే కదా ఈడ వచ్చి పడి ఉండి ఇంతకాలం షాకింగ్ చేస్తున్నాం, 8.5 గంటలు పని చేస్తున్నాం. కానీ మనకి న్యాయమైన వేతనం ఇవ్వడానికి ఈ రోజు 5 రోజులుగా మిమ్మల్ని ఎండల్లో పెట్టి ఈ రకంగా ఉన్నారు. ఇప్పటికైనా దీన్ని పరిష్కరించాలి అని ఐఎఫ్టీగా ప్రగతిశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పెద్దలు ఇక్కడ ఉన్నారు, పెద్దల సమక్షంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీ న్యాయమైన పోరాటానికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం. పోరాటానికి ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఈ ప్రాంత పరిసరాల్లో ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా యొక్క పౌరులు, నా యొక్క ప్రజలు కావాల్సిన వాళ్ళు అన్నట్టుగా నాకు అందరు ఫోన్లు చేయటం వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన నాడే చెప్పాను, నేను యూనియన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలోకి పోవటం లేదు. అది బిఎంఎస్ మద్దత, సిఐటియు మద్దత, ఏటీయూసీ మద్దత, ఇంకోటి మద్దత అన్న దాంట్లోకి నేను పోవటం లేదు. కార్మికులకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ల యొక్క సాధనలో నా మాట ఈ పూట మీ మాట అయితే ఉందో అదే పలుకుతానని ఆటైనా పాటైనా అని చెప్పని నేను పేర్కొన్నాను. మీ అందరికి కూడా తెలుసు ఆ రకంగా నేను ఎలా వ్యవహరించానో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ. అయితే ఇది ఒక పతాక స్థాయికి చేరుకున్నటువంటి నేపథ్యం సందర్భంలో అనేక రకాలుగా ఆలోచించవలసినటువంటి ఒక పరిస్థితి ఉంది. రాత్రి మనం చెప్పాం, చాలా విషయాలు ఆయన చెప్పినటువంటి విషయాలకి మనం ఖచ్చితంగా చెప్పాం. ఈ 4 రోజుల్లో ఎవరైతే సమ్మె చేశారో ఈ సమ్మె చేసినటువంటి వాళ్ళందరికీ కూడా జీతాలు ఇచ్చేటట్టుగా, ఇచ్చి తీరేటట్టుగా చూసే బాధ్యత అని చెప్పని మాదే అని చెప్పడం జరిగింది.
తర్వాత రెండోది ఎవరిని ఎలాంటి వేధింపులకి గురి చేయకుండా చూసేటువంటి బాధ్యత కూడా మాది అని చెప్పని రాత్రి కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. రెండో అంశం. మూడో అంశం, ఇప్పటికే మానవ హక్కుల కమిషన్ కి మనం నివేదిక ఇవ్వటం, మరి దానికి సంబంధించినటువంటి మరి చైర్మన్ మెంబర్ అయినటువంటి విజయభారతి గారు కూడా రేపో ఎల్లుండో ఈ యొక్క కంపెనీకి విజిట్ కి అఫీషియల్ గా రావడానికి ఆమె సంబంధిత అయితే ఆ ప్రతిపాదన చేసినటువంటి సమయంలోనే మరి మీరు నో వర్క్ నో పే అని చెప్పని బోర్డు మీద ఎట్లయితే లిఖితపూర్వకంగా వేశారో అట్లాగే లిఖితపూర్వకంగా మీరు కూడా వేస్తే చెప్పాలి కదా. ఇది నాచారంలో ఉన్నటువంటి షాహీ ఎక్స్పోర్ట్స్, దీనిలో దాదాపు 2.5-3 వేల మంది మహిళలే పనిచేస్తారు. వాళ్ళని రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. గత 4-5 ఏళ్ళుగా లేదా 10 ఏళ్ళుగా వాళ్ళకు 6,000, 5,000 నుంచి ఇప్పుడు 10,000 దాకా వచ్చారు కొంతమంది. అది కనీస వేతనం కానే కాదు. పైపెచ్చు ఇచ్చే జీతం తక్కువైనా లోపల మహిళల్ని బాగా హింసిస్తున్నారు. బాత్రూమ్ పోతే టైమింగ్స్, బాత్రూమ్ కూడా పోయకుండా ఆపడం అంటే ఇంతకన్నా మంచి కష్టం ఇంకోటి. వాళ్ళు సెలవులు 1 రోజు ఎక్స్ట్రా అయిపోతే డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు. మహిళల్ని ఇబ్బంది పెడితే కలకంట కన్నా ఉరికపోదు. వాళ్ళు ఏడిపిస్తే ఇంకా ఫ్యాక్టరీకి చాలా నష్టం వస్తుంది. వాళ్ళకు ఏ యూనియన్ సంబంధం లేకుండానే వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛంగా సమ్మెకి వచ్చారు. దాన్ని బట్టి వాళ్ళు ఎంత కడుపు పండాలా, వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉండాలా, ఎంత అవమానపడి ఉండాలా అది బయట రావడానికి. అందువల్ల సమ్మె చేయడం అంటే ఏ రాజకీయ పార్టీ ఏ సంఘటన కూడా లేకుండా వాళ్ళే వచ్చారు. అభినందించదగ్గ విషయం. వాళ్ళు గట్టిగా ఉన్నారు. అయితే ఎన్ని రోజులు ఉంటారో తర్వాత విషయం. ఇప్పుడు మేనేజ్మెంట్ వచ్చింది, కొన్ని హామీలు ఇచ్చాయి. హామీ మాకు అసలు మేనేజ్మెంట్ రావాలా, 1 వారంలో టైం ఇస్తామంటున్నారు. దాని మీద నమ్మకం ఉండేది వర్కర్స్కి, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు మోసం చేశారు కాబట్టి. అయితే ఇది సమస్య అటు వదిలిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం, లేబర్ డిపార్ట్మెంటు దీన్ని పట్టించుకొని పరిష్కారం చేయాలి. మాకేం సంబంధం అనుకుంటే 40 రోజులకి ఆవేశం వస్తే ఆవేశం ఏంటి, ఫ్యాక్టరీని ధ్వంసం చేస్తారు. వాళ్ళు ఆవేశం ధ్వంసం చేయమని నేను చెప్పడం లేదు, కానీ చేస్తారు. అప్పుడు ల్యాండ్ ఆర్డర్ వస్తే ఎంతమంది జైల్లో పెడతారు? మహిళలను జైల్లో పెడతారా? వాళ్ళకి అందరికీ భోజనాలు పెడతారా? అన్న తిక్కాల మీకుందా? చెప్పిన మీరు జైలుకే పోండి, మంచిగా ఉంటుంది. వాళ్ళు గంట భోజనం పెడతారు, వద్దంటే కాఫీ ఇస్తారు, టిఫిన్ ఇస్తారు, మధ్యాహ్నం లంచ్ పెడతారు, ఆదివారం మాంసం పెడతారు, మధ్యాహ్నం కోడిగుడ్లు ఇస్తారు. అయితే మీకు లోపంతా మీ మొగుడు మీతో ఉండరు అంతే. ఇప్పుడు డిమాండ్ చేయండి, నా మొగుడు మాకు కావాలి అడగండి, ఆడే కాపీ చూసుకోండి అని చెప్పింది. అంతదాకా పోతుంది. ఇది పరిష్కారం ఏమైనా కోరుతున్నాం. లేకుండా వర్కర్స్ని నో విక్టిమైజేషన్ అంశం ఒకటి ఉండాలి. సమ్మెల సందర్భంగా వాళ్ళు ఏం చేశారని చెప్పిన వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి వీలు లేదు. ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి వీలు లేదు. ఆ ప్రకారం వాతావరణం కల్పించమని చెప్తా ఉన్నాం. అట్లయితే పరిష్కారం. నిలబడి ఈ ఫ్యాక్టరీని మూసేయడం మాకు ఇష్టం లేదు. అది ఉండాలా, అది ఉంటుందా వర్కర్స్ చదవరాదు. కానీ ఇంత బాధపడి సాధ్యం కాదు. తాడో పేడో తెలుసుకోవడానికి 1 రోజు టైం ఇస్తున్నారు. అంతగా నిలబడతాం. ఈ లోపల లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు వచ్చారు. లేబర్ డిపార్ట్మెంట్ అంతా ఇప్పుడంతా ఉత్సవ అయిపోయినాయి. ప్రభుత్వం పట్టించుకోవాలి. లేబర్ మినిస్టర్ ఉన్నాడు ఇక్కడ. లేబర్ మినిస్టర్ కూడా ఆయన లేబర్ మినిస్టరే, వాళ్ళ నాన్న లేబర్ మినిస్టర్ నాయకుడే. వాళ్ళు పట్టించుకోవాలి. అందువల్ల వాళ్ళంతా పట్టించుకొని పరిష్కారం చేయండి. లేకుండా పోతే విధ్వంసం జరిగిన ఆశ్చర్యపడకని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. లేబర్ యాక్ట్ ప్రకారం